हेलो मेरे प्यारे बच्चों, कैसे हैं आप सब लोग। हिंदी की पाठशाला में आप सभी का स्वागत है। ఈ రోజు మనం హిందీలో సమాస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వ్యాకరణ క్వశ్చన్ నేర్చుకుందాం. ఇది ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ మన తెలుగు స్టేట్స్ లో ఉన్న హిందీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్ గానే ఉంటుంది. బికాస్ గ్రామర్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. సో మీరు సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఆర్ ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్, ఎనీ స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ బోర్డ్, యూ కెన్ వాచ్ ఇట్. సో హిందీ గ్రామర్ లో మనకు ఫస్ట్ ఏపీటీఎస్ లో మనం చూస్తే సమాస్ మీద క్వశ్చన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో సమాస్ లాగా ఒక్కొక్క టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ తెలంగాణ స్టూడెంట్స్ కి పార్ట్ బి లో 20 మార్క్స్ లో గ్రామర్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఆ గ్రామర్ క్వశ్చన్స్ లో సమాస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఏపీ స్టూడెంట్స్ కి కూడా సమాస్ అడుగుతారు. సో ఒక్కొక్క టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ సమాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సమాస్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్ లో ఎక్కువగా అడిగారు ఆ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేశాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేయండి అండ్ ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఉపసర్గ్, ప్రత్యయ, కారక్, సంధి విచ్ఛేద్, ఒక్కొక్క గ్రామర్ టాపిక్ అన్ని ఇట్లా చిన్న చిన్న 5 మినిట్స్ 10 మినిట్స్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. హిందీ గ్రామర్ ని ఇంకా మనం పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసేద్దాం. ఓకే, సో పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేయడం మర్చిపోదు. ఎవ్రీ హిందీ సెషన్ లో కింద పీడిఎఫ్, కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ. జస్ట్ 199 ప్రైస్ లో, ఓకే, విత్ 200 రూపీస్. ఇది ఒక చాలా మినిమల్ ప్రైస్. ఈ ప్రైస్ లో మీకు 5 గెస్ట్ పేపర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్, ఏపీ ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్, టిఎస్ అనేది డిఫరెంట్ లింక్స్ ఆర్ దేర్. గెస్ట్ పేపర్స్ తో పాటుగా మీకు షార్ట్ నోట్స్ దీంట్లో ఉంటున్నాయి. అలాగే లాస్ట్ 5 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఫ్రీగా దొరుకుతుంది దీంట్లో. జస్ట్ 200 రూపీస్ గెస్ట్ పేపర్స్ మీరు పర్చేస్ చేస్తే. సో ఎవ్రీ సబ్జెక్ట్ 5 గెస్ట్ పేపర్స్. సరే, వ్యాకరణంలో మనకు ఎక్కువగా అడిగేది క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూడండి. సో సమాస్, కారక్, సంధి, కాల్, వాక్య, విలోమ్, ముహావరే, అంక్, లింగ్, ప్రత్యయ, ఉపసర్గ్, వచన్. ఓకే, సో ఇవన్నీ టాపిక్ మీద, పునరుక్తి, తత్సం, తద్భవ్, సో అన్ని టాపిక్ మీద నేను ఒక్కొక్క వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో మన గ్రామర్ సింగిల్ టాపిక్ మీద. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అది చాలా ఇంపార్టెంట్, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ యూ మే మిస్. సో చూడండి, ఇక్కడ సమాస్ ఎలా అడుగుతారు క్వశ్చన్. గీత్ సంగీత్ के बिना हमारा मन निरस हो जाता है, रेखांकित शब्द का समास पहचान कर लिखिए. सो इसमें कौन सा समास है, द्वंद्व समास है या द्विगु समास है, ये आपको पहचानना है. ठीक है, सो इसको हम कैसे पहचानेंगे. सबसे पहले समास का मतलब क्या होता है. 2 या 2 से अधिक शब्दों का जो संयोग होता है उसे समास कहते हैं. ठीक है, कैसे, लेट्स अंडरस्टैंड दिस. సో సమాస్ లో బేసికలీ వీ హ్యావ్ 6 టైప్స్. ఆ 6 టైప్స్ ఏంటంటే తత్పురుష సమాస్, అవ్యయ భావ సమాస్, ద్విగు సమాస్, ద్వంద్వ సమాస్, కర్మధార్య అండ్ బహుబ్రీహ సమాస్. సో క్విక్లీ జస్ట్ 1 or 2 మినిట్స్ లో నేను మీకు ఇవన్నీ సమాస్ 6 టైప్స్ ఆఫ్ సమాస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా మీరు మర్చిపోరు అన్నమాట. పర్ఫెక్ట్ గా సమాస్ క్వశ్చన్ అటెంప్ట్ చేసేస్తారు. సో బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ దాట్, ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. అవ్యయ భావ సమాస్ ది, దెన్ తత్పురుష సమాస్ ది, సో ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, కర్మధార్య, బహుబ్రీహ సమాస్. సో ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, మీరు అది పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో విన్న తర్వాత. ఇక్కడ చూడండి, తత్పురుష సమాస్ అంటే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఆ సింపుల్ టెక్నిక్ ఏంటంటే కారక్ ఎప్పుడైతే యూజ్ అవుతుందో, కా, కో, సే, ఓకే, నే, ఇట్లాంటి కారక్ ఎక్కడైతే వర్డ్ లో వచ్చేస్తే దాన్ని మనము తత్పురుష సమాస్ అంటాము. ఓకే, ఇది కొంచెం మనకు డిఫరెంట్ గా ఉంటుంది తత్పురుష సమాస్. ఇవి కాకుండా అవ్యయ భావ సమాస్ ఒక్కసారి ఫోకస్ చేయండి. 2 సేమ్ వర్డ్స్, ఒక హైఫెన్, మధ్యలో ఒక హైఫెన్, 2 సేమ్ వర్డ్స్ రిపీట్ అయినప్పుడు అండ్ మధ్యలో ఒక హైఫెన్ ఉంటే దాన్ని మనం అవ్యయ భావ సమాసాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ద్విగు సమాసాన్ని మనకు ఎలా తెలుస్తుంది, ఎక్కడైతే నంబర్ వచ్చేస్తుందో. సపోజ్ త్రిశూల్, 3 అంటే ఏంటి, 3. ఓకే,
త్రీ క్వాంటిటీ నంబర్. సో త్రిశూల్, అలాగే పంచతంత్ర. పంచ్ అంటే ఏంటి? 5, 5. సో పంచతంత్ర, చౌపాయి, 4. చౌ అంటే 4. సో ఎప్పుడైతే ఇలా నంబర్ వచ్చేస్తుందో అది వచ్చేసి మనకు ద్విగు సమాస్. నెక్స్ట్ ద్వంద్వ సమాస్ అంటే ఏంటి? ఇక్కడ కూడా హైఫెన్ ఉంటుంది రెండు వర్డ్స్ మధ్యలో, కానీ టూ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, దిన్ రాత్ హైఫెన్ ఉంది, భాయి బెహన్ హైఫెన్ ఉంది, కానీ డిఫరెంట్ వర్డ్స్, టూ డిఫరెంట్ వర్డ్స్, అప్పుడు అది ద్వంద్వ సమాస్. సి అవ్యయభావ సమాస్ అండ్ ద్వంద్వ సమాస్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది, కానీ అవ్యయభావ సమాస్ లో సేమ్ వర్డ్స్ రిపీట్ అవ్వడం హైఫెన్ మధ్యలో ఉంటుంది. ద్వంద్వ సమాస్ లో టూ డిఫరెంట్ వర్డ్స్ విత్ హైఫెన్ ఇన్ బిట్వీన్. సింపుల్. నెక్స్ట్ కర్మధార్య సమాస్ అంటే మనము ఒక అడ్జెక్టివ్ యూజ్ చేసినప్పుడు, విశేషణ యూజ్ చేసినప్పుడు, ఇంగ్లీష్ లో అడ్జెక్టివ్, ఆ అడ్జెక్టివ్ ని మనము హిందీలో ఏమంటాము? విశేషణ. అంటే ఇఫ్ ఐ సే టాల్ బాయ్, ఆ బాయ్ ఎలా ఉన్నాడు? టాల్ గా ఉన్నాడు. సో బాయ్ వచ్చేసి నౌన్ అండ్ అక్కడ టాల్ అనేది అడ్జెక్టివ్. సరేనా? సో అలానే ఒక ఎగ్జాంపుల్ హిందీలో చూడండి. నీల్ గగన్, గగన్ అంటే స్కై, నీల్ అంటే బ్లూ కలర్, స్కై ఎలా ఉంది? బ్లూ కలర్ లో ఉంది. సో బ్లూ కలర్ ఇస్ డిస్క్రైబింగ్ ద స్కై కాబట్టి బ్లూ కలర్ వచ్చేసి ఇక్కడ అడ్జెక్టివ్ అండ్ స్కై వచ్చేసి ఇక్కడ ఒక నౌన్ అన్నమాట. సో ఇట్లాంటి వర్డ్స్ ఉన్నప్పుడు ఎక్కడైతే ఒక నౌన్ ని ఒక అడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తుందో అది ఏ సమాస్? కర్మధార్య సమాస్. సపోజ్ మహాపురుష్, పురుష్ అంటే మ్యాన్, సో మహా గ్రేట్, సో గ్రేట్ మ్యాన్, మహాపురుష్, మహాన్ హే జో పురుష్. ఓకే, సో ఒక మహాన్ అంటే గ్రేట్, గ్రేట్ విశేషణ్ ఆర్ అడ్జెక్టివ్ ఒక పురుష్ ని డిస్క్రైబ్ చేస్తుంది, ఒక మ్యాన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో అది కర్మధార్య సమాస్. బహువ్రీహ సమాస్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు హిందూ మైథాలజీలో మనము దేవుడు కి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. సపోజ్ త్రినేత్ర, త్రినేత్ర అంటే ఎవరు? లార్డ్ శివ. లంబోదర్ అంటే ఎవరు? లార్డ్ గణేష. ఓకే, సో ఇట్లాంటి దేవుడు పేరు ఎక్కడైతే వస్తుంది అవి ఏ సమాస్ అనేది? బహువ్రీహ సమాస్ అన్నమాట. సో ఇవి 6 టైప్స్ ఆఫ్ సమాస్. సింపుల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ తో మీరు సమాస్ లో ఉన్న ఏ ఎగ్జాంపుల్, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు, అది నా గ్యారంటీ. ట్రై చేసి చూడండి. తర్వాత కొన్ని క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ లో యాడ్ చేస్తాను. సో ఇలానే అడుగుతారు. యుద్ధ భూమిలో సమాస్ ఏంటి? యుద్ధ కే లియే భూమి, సో ఇది తత్పురుష్. కే లియే, కే వచ్చేసింది కదా, అందుకే అది తత్పురుష్. సేనాపతి మే కౌన్ సా సమాస్ హై? సేనాపతి అంటే సేనా కా పతి, సో సేనా కా, కా కారక్ వచ్చింది కాబట్టి తత్పురుష్. మద్హోషి, మద్ మే హోషి, తోప్ ఖానా, అన్యాయ్, అలాగే ఊంచ్ నీచ్, స్త్రీ పురుష్, గ్రామవాసి. ఓకే, జల్ భండార్, ప్రతిదిన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా తత్పురుష సమాస్ అడుగుతారు, అంటే మిగతా సమాస్ అడగరా? అడుగుతారు, కానీ ఎక్కువగా మనకు క్వశ్చన్ లో తత్పురుష సమాస్ వచ్చేస్తుంది. అది కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో కర్మధార్య సమాస్ మీద కొన్ని ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ద్వంద్వ సమాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్ విచార్, లాల్ పీలా, లోక్ పర్లోక్ అంటే 2 డిఫరెంట్ వర్డ్స్ అండ్ మధ్యలో ఒక హైఫెన్, అది ద్వంద్వ సమాస్. అలాగే ద్విగు సమాస్ అంటే నంబర్ ఎక్కడైతే వచ్చేస్తుందో. ఓకే, నవరస్ 9, అష్టగ్రహ 8, నవగ్రహ 9 గ్రహ, పంచమహల్ 5. ఓకే, ఇట్లా నంబర్స్ ఎక్కడైతే వచ్చేస్తుందో అది ద్విగు సమాస్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను మీకు, అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ బహుప్రియ అంటే ఒక్కొక్క సింగిల్ పేరు ఉంటుంది కదా. లంబోదర్, గణేష, ఛత్రధారి, మృగ్ నయని, మీనాక్షి, చంద్రముఖి. సో ఇట్లాంటి వర్డ్స్ ఎక్కడైతే ఉంటుందో అది బహుబ్రీహ సమాస్ అన్నమాట. అవ్యయ భావ సమాస్ అంటే ఇక్కడ చూడండి, నిరాశ, సతేష్, బూంద్ బూంద్, కఠా కఠా, సేమ్ వర్డ్స్ రిపీట్ అవుతుందో అది ఎక్కువగా అవ్యయ భావ సమాస్. ఓకే, సో ఇలానే పీడిఎఫ్ ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఉంది, కమెంట్ బాక్స్ లో కూడా పిన్డ్ కమెంట్ లో ఉంటుంది, టెలిగ్రామ్ లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసి మంచిగా సమాస్ ని ప్రాక్టీస్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ కారక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు ద ఛానల్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి అండ్ అప్డేట్ గా ఉండండి, అలర్ట్ గా ఉండండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హిందీ ఎగ్జామ్ ప్రిపరేషన్. బాయ్, మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో.